90% ఆఫ్ ద కపుల్స్ ఫస్ట్ ఫర్టిలిటీ కన్సల్టేషన్ని డీలే చేస్తారు. కన్ఫ్యూజన్ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, అక్కడ ఏం జరుగుద్ది, ఎలాంటి టెస్టులు చేస్తారు, పెయిన్ ఏమైనా ఉంటుందా, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫర్టిలిటీ చెకప్ ఆల్వేస్ ఒక తొలి మెట్టు మీ పేరెంట్హుడ్కి. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో ఫర్టిలిటీ క్లినిక్ వచ్చినప్పుడు చాలామంది కపుల్స్ ఎంతో నర్వస్గా ఉంటారు. అసలు ఆ టెస్ట్లు ఏం చేస్తారు, ఎలా చేస్తారని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ మెడికల్ హిస్టరీ. ఫస్ట్ వైఫ్ది, హస్బెండ్ది 2 మెడికల్ హిస్టరీ తీసుకుంటాం. వైఫ్నేమో మరైటల్ హిస్టరీ, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయ్యి, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, అలాగే మెన్స్ట్రువల్ హిస్టరీ, అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేది కరెక్ట్గా వస్తుందా, బ్లీడింగ్ అనేది సరిగ్గా అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, పీరియడ్స్లో ఏమైనా పెయిన్ ఉంటుందా, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటుందా, అలాంటివన్నీ అడుగుతాం. ఆ తర్వాత మేనరికం లాంటివి ఏమైనా ఉన్నాయా అవి కూడా అడుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా. అంతకుముందు ట్రీట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆ పాస్ట్ రికార్డ్స్ అని ఎంతో హెల్ప్ అవుతాయి. ఇది కాకుండా ఏదైనా మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా అలాంటివి ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సర్జికల్, అంటే ఇంతకుముందు ఎండోమెట్రియాసిస్ సర్జరీసో, లేకపోతే అపెండిక్స్ సర్జరీసో, లేకపోతే ఎనీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏమైనా అయ్యాయా అవి కూడా చెక్ చేసుకుంటాం. కొంతమందికి అబార్షన్స్, ఇంతకుముందు సిజేరియన్స్ ఇవి కూడా ఉంటాయి, అవన్నీ కూడా నోట్ చేసుకుంటాం. అది మేల్ పార్ట్నర్లో ఏమో సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, స్మోకింగ్, ఆల్కహాల్, పాన్, గుట్కా ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా. అది కాకుండా ఎన్ని సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ మేల్స్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ టెస్ట్కి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్లీట్ హిస్టరీ అనేది కపుల్ ఉన్నప్పుడే ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్స్. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్కాన్. పేషెంట్కి స్కాన్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ చూసేది యూట్రస్ లైనింగ్ బాగుందా, షేప్ బాగుందా, లేకపోతే లెంత్, విడ్త్ అన్ని మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏమన్నా ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లాంటి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, యూట్రైన్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓవరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెక్ చేసేదేమో ఆండ్రల్ ఫాలికల్ కౌంట్, అంటే ఆ పర్టికులర్ ఏజ్లో అన్ని ఎగ్స్ అనేది ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. అవి కాకుండా ఏదైనా ఓవేరియన్ సిస్టో, లేకపోతే ఎండోమెట్రియాటిక్ సిస్టో అలాంటి ఏమైనా అబ్నార్మల్ ప్యాటర్న్ ఏమైనా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ టెస్ట్లు. దాంట్లో FSH, LH, ఈస్ట్రోజన్, థైరాయిడ్ టెస్ట్లు, ప్రొలాక్టిన్, ఒకవేళ ఎగ్ కౌంట్ స్కాన్లో తక్కువ ఉంటే యాంటీములేరియన్ హార్మోన్, AMH టెస్టింగ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. అది కాకుండా బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ బాగుందా లేదా, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, లేకపోతే షుగర్ టెస్ట్లు అంతా నార్మల్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఆ తర్వాత మేల్ పార్ట్నర్లో ఒకే ఒక్క టెస్ట్ చేస్తాం, సీమెన్ అనాలిసిస్. దాంట్లో కౌంట్ బాగుందా, మొటిలిటీ బాగుందా, షేప్స్ బాగున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తాం. అలాగే మేల్ పార్ట్నర్లో బేసిక్ సీమెన్ అనాలిసిస్లో ఏదైనా అబ్నార్మల్ ఉంటే మాత్రమే అప్పుడు అడ్వాన్స్ టెస్ట్లు, స్క్రోటల్ స్కాన్, లేకపోతే జనరల్ హెల్త్ కోసం షుగరు అవన్నీ ఉన్నాయా లేదా, హిమోగ్లోబిన్ అంతా నార్మల్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవి బేసిక్ టెస్ట్స్. సో ఇది చేసిన తర్వాత అన్ని నార్మల్ ఉంటే సింపుల్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్, IUI, IVF ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఏమీ పెయిన్ఫుల్ కాదు, ఇది జస్ట్ ఒక సింపుల్ స్టెప్. ఒక ఇనీషియల్ ఇవాల్యుయేషన్ అయిన తర్వాత మనకి రివ్యూ విత్ రిపోర్ట్స్ అని అన్నప్పుడు మాత్రమే మనము ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70-80% కపుల్స్కి సింపుల్ ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రాని వాళ్ళకే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.